ప్రజలను విభజించి పాలించడంలో బ్రిటిష్ వాళ్లను మించిన వాళ్ళు లేరంటారు. అలాంటి బ్రిటిష్ పాలకులనే మించిపోయేలా ఉన్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాలని విడగొట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో ఆంధ్రప్రదేశ్ విభజన పార్ట్ 2కి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదా. ఉమ్మడి ఏపీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపించిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. ఇంచుమించు అలాంటి పేరు అంటే రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో మరో విభజనవాద గ్రూపు తెరపైకొచ్చింది. ఈ ఆర్ఆర్ఎస్ వెనుక కర్మ కర్త క్రియ అంతా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కర్ణాటకలో రాయచూరు, బళ్ళారి, కోలారు, చిత్రదుర్గ, తమిళనాడులోని కృష్ణగిరి, వేలూరు జిల్లాలతో కలిసి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలనేది వీళ్ల డిమాండ్. ఇందుకోసం భారీ స్థాయిలో ధర్నాలు, ఆందోళనలు చేస్తామని ఆర్ఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కుంచం సుబ్బారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఏపీ ఎన్ని ముక్కలుగా విడిపోయినా పొరుగు రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోవు. ఎప్పుడైతే ఆ రాష్ట్రాల్లోని ప్రాంతాలను కూడా కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుందో అప్పుడు వాళ్ళు కూడా ఉలిక్కి పెడతారు. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకలో ఇదే జరిగింది. తమ రాష్ట్రాల్లోని జిల్లాలను విడగొట్టే ప్రయత్నాలను వాళ్ళు కొంచెం కూడా సహించే అవకాశం లేదు. గ్రేటర్ రాయలసీమ డిమాండ్ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలు జగన్ పై సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్ర సరిహద్దుల్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని వారు తేల్చి చెబుతున్నారు.